వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దుండిగల్ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు గంజాయి. ఆర్డీఓ కార్యాలయం ఎదుట మామునూరు ఎయిర్పోర్టు భూ బాధితుల ఆందోళన. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల సమ్మె. భారత్ రష్యా మధ్య స్నేహబంధం శిఖరం కంటే ఎత్తైనదని, సముద్రం కన్నా లోతైందని అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ జిల్లా ఆర్టీఓ కార్యాలయం ఎదుట మామునూరు ఎయిర్పోర్టు భూ బాధితులు ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు విస్తీర్ణంలో భాగంగా గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన రైతులు 253 ఎకరాల భూములు ఎయిర్పోర్టు కోసం ప్రభుత్వం భూసేకరణ చేయుటకు హద్దులు నిర్మించారని తెలిపారు. ఈ సందర్భంగా భూములకు బదులుగా ప్రభుత్వం భూమి ఇస్తే తప్ప తమ భూములను ఇవ్వడానికి సిద్ధంగా లేమని పేర్కొన్నారు. లక్షలు విలువ చేసే భూములకు అధికారులు తక్కువ రేటు ఇస్తున్నారని అంటున్నారని పేర్కొన్నారు. తమ భూములకు బదులుగా భూములు ఇస్తేనే తమ భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భూములు తీసుకుపోయే రైతులకు భూమి బదులుగా భూములు ఇవ్వాలని కోరారు. అగో వచ్చాను పూచిగా చూపెట్టుకుంటూ ప్రభుత్వం ఏం చేసిందంటే నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి మూడు గ్రామాల రైతులను మోసం చేస్తూ మన ప్రభుత్వం 253 ఎకరాల చిల్లర భూమిని ల్యాండ్ యాక్విజిషన్ అనేది పేపర్లో నోటిఫికేషన్ చూసినాం. వాస్తవానికి ఆ నోటిఫికేషన్ కంటే ముందు గౌరవ మంత్రివర్యులు కొండ సురేఖ గారు, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు మా దగ్గరికి వచ్చి మేము భూమికి బదులు భూమి ఇస్తాం, మీకు ఏ విధంగానైతే భూములు తీసుకున్నారో అదే విధంగా భూములు ఇస్తాం, మామ్నూరులో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన జైలుకి కేటాయించిన భూములు ఇస్తాం, ఇక్కడ ఏ విధంగానైతే ఉందో 30 ఫీట్ల రోడ్డు తీసి మీకు అదేవిధంగా కరెంటు కానీ బాయిలు కానీ లేకపోతే భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళ మాట మీద నమ్మి మేము కూడా సరే మాకు భూమికి బదులు మామ్నూరులో ఎయిర్పోర్ట్ వస్తే మాకు కూడా పక్క గ్రామాలకు భూమికి విలువ ఉంటుంది, మేము కూడా ఒక ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పి నమ్మి మేము సరే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత వాళ్ళు నిన్నగా ఒక 3 రోజుల క్రితం పేపర్లో కూడా ఎన్ని 253 ఎకరాలకు సంబంధించిన రైతుల పేర్లు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఆ డిస్ప్లేని చూసిన తర్వాత సరే మేము మరి మా ల్యాండ్ ఎక్కడ ఇస్తారని చెప్పి అడగడానికి వస్తే ఈరోజు ఆర్డీఓ గారు, గౌరవ ఆర్డీఓ గారు, కిలవరంగల్ ఎంఆర్ఓ గారు మమ్మల్ని రమ్మని ఇక్కడ పిలిచిన రైతులందరినీ పిలిస్తే మేము తీరా వస్తే వాళ్ళు ఏమంటారంటే మీకు ల్యాండ్ బదులు ల్యాండ్ ఇవ్వడం అనేది కొద్దిగా కష్టసాధ్యం అవుతుంది, మేము భూమే ఇస్తాము, డబ్బులే ఇస్తాము, ఆ డబ్బులు కూడా 6 times ఏమో ఇవ్వగలుగుతాము, అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ దగ్గర కొంత 6 లక్షలు 5 లక్షలు ఎకరానికి 6 లక్షలు 5 లక్షలు ఉన్నది. సో 24 లక్షలు 24 లక్షలు 22 లక్షల వరకు ఎంత గుంజినా కానీ కష్టపడి గుంజినా కానీ 24 లక్షల వరకు వచ్చేటట్టు లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని మేము ఒప్పుకోక బయటకు వచ్చిన 3 గ్రామాల రైతులు వచ్చి ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే మేము ఒకే విషయం చెప్పదలుచుకున్నాం. మేము కేవలం ప్రభుత్వం మీద ఇన్ని సంవత్సరాల కాంచెల్లి నైజాం ప్రభుత్వం వదిలిపెట్టిన తర్వాత హైదరాబాద్ తర్వాత హైదరాబాద్లోని మహానగరానికి అభివృద్ధికి మా వంతు 3 గ్రామాల వంతు ప్రజల తోడ్పాటు ఉంటుంది. మా వరంగల్ జిల్లా అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాం. వరంగల్ జిల్లా మా ప్రజలకు మా పిల్లలందరికీ ఎయిర్పోర్ట్ నుంచి వేరే విదేశాలకు కానీ ఎక్కడికైనా పోవడానికి అనువుగా ఉంటుంది అని చెప్పి మేము ఏదో ఎయిర్పోర్ట్కు సహకరించడం తప్ప మేము డబ్బుల కోసం కాదు, లేకపోతే ఈ భూమి అమ్ముకుంటేనే మాకు వచ్చేది అయితే కాదు. కాకపోతే ఏంటంటే నిర్దాక్ష్యంగా 24 లక్షలు ఇస్తాను ఈరోజు ఆర్డీఓ గారు మాకు చెప్పడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని, పక్కనే ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్కు కిలవరంగల్ భూ నిర్వాసితులకు వాళ్ళకు ఇచ్చిళ్ళు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్కు ఇచ్చిళ్ళు, మరి మా గ్రామాలకు వచ్చేసరికి రేట్ అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా మేము ఒకే విధంగా ఇప్పటికైనా ప్రభుత్వం మీద మాకు పూర్తి స్థాయిలో, మా నాయకుల మీద మాకు పూర్తి స్థాయిలో గౌరవం ఉన్నది, నమ్మకం ఉన్నది. మాకు భూమికి బదులు భూమి ఇస్తే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు తీసుకోవడానికి వెళ్ళలేము. లైవ్ ఐస్ క్రీమ్ రోల్స్ షాప్ను ప్రారంభించిన హర్ష చక్రవర్తి. ఈ యువకుడు కర్నూలు నగరంలోని అశోక్ నగర్లో బలవర్ధకమైన ఐస్ క్రీమ్ షాప్ను ప్రారంభిస్తూ ఒక్కసారి తింటే పదే 100 సార్లు తింటారని చెప్పారు. అయితే వినూత్నంగా ఈ బలవర్ధకమైన ఐస్ క్రీమ్లో బాదం పాలు, చాకో చిప్స్తో పాటు రుచికరమైన వాటితో ఐస్ క్రీమ్ తయారు చేస్తూ అందరి నోర్లను ఊరిస్తున్నారు హర్ష చక్రవర్తి. మీరు వెనక్కి రండి, వాళ్ళు కనపడతలేరు.
ఎట్లా అన్నా పంపించేసి ఫోన్ తీసుకొని ఓకే విఆర్కి వద్దురా ఏమౌంటుందన్నా కొబ్బరి వచ్చావు కూడా కొబ్బరి వచ్చి ఊక తిరిగిపోతే ఏమౌంటుంది డబ్బులు ఇసాక వద్దుకుంటున్నాం వాడు ఫస్ట్ ఫోన్ చేయాలి. ఓకేనా. నమస్కారం. కర్నూలు పట్టణంలో లైవ్ ఐస్ క్రీమ్ రోల్స్ ఫ్రాంచైజ్ ఈరోజు ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ వేడుకల్లో చాలామంది ఇతర జిల్లాల నుండి పాల్గొన్నారు. సో ఈ లైవ్ ఐస్ క్రీమ్ రోల్స్ అనే కాన్సెప్ట్ చాలా యూనిక్ కాన్సెప్ట్. ఈ కస్టమర్ కళ్ళ ముందు ఫ్రెష్గా ఇక్కడ ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ లైవ్ ఐస్ క్రీమ్ రోల్స్లో ఓన్లీ ఐస్ క్రీమ్స్ ఒకటే కాదు, బెల్జియన్ రాఫిల్స్, క్రీమ్ స్టోన్, షేక్స్, థిక్ షేక్స్, పిజ్జా, బర్గర్, స్నాక్స్ ఇలాంటి ఎన్నో నియర్లీ 100+ మెనూ ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయండి. సో మీరందరూ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి గట్టిగా చెప్పగలను, మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే 100% మీరు మళ్ళీ వస్తారు. సో మీరందరికీ ఈరోజు ఆఫర్ బై 1 get 1 ఫ్రీగా మేము రిలీజ్ చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకోవడానికి కుప్పం పట్టణంలో యువత ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అంటూ సీనియర్ నాయకులు గోపీనాథ్ తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కుప్పం పట్టణంలోని కొత్తపేటలో కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు గోపీనాథ్ ఆధ్వర్యంలో కొత్తపేట యువత పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యువతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని, ఆ పార్టీలలో యువతకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన యువత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సుకుమార్, సుజీ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ 900 నామినీ చెప్పుపా తర్వాత. ఓకే పై నామినీ ఎవరు పెట్టేదినా? ఆశ. ఎంత ఉంటుంది ఏజ్? 4265 డౌన్ పెట్టుకో. ఇంకా ఓట్ బండి 7148 ఫోటో ఎత్తినా ఊళ్ళో సైడ్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల సమ్మె. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధిలో మేము కీలక పాత్ర పోషిస్తున్నామని, గత 10 సంవత్సరాల నుండి పాఠశాలల విద్యాభివృద్ధి కోసం మా నైపుణ్యాలు కృషిని అందిస్తున్నామని అన్నారు. మాలో చాలామంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, మా స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని మన సమస్యలను పరిష్కరించాలని కోరారు. మరి ఇక్కడ పోరాటం కోసం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదేదో పండగ వాతావరణం మీద కాదు, కానీ బాధతో కూడిన
సమయము. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో మేము విసిగి వేసారిపోయాము, ఎదురు చూసాము, నిరీక్షించిపోయాం, బాధపడ్డాము. అప్పుడు మాకు న్యాయం జరగలేదు. 10 సంవత్సరాలు మేము ఎదురు చూసాము. రాజశేఖర్ గారి ప్రభుత్వం నుండి గత రాజశేఖర్ గారి ప్రభుత్వం పోయింది, తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ ఒక్కరు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు. మరి ఈ యొక్క మన తెలంగాణలో ఎవరికి కూడా కాంట్రాక్ట్ అనే పద్ధతే ఉండదు, అందరూ రెగ్యులర్ అయిపోతారని మన గత మాజీ సీఎం కేసీఆర్ గారు అన్నారు. మరి కేటీఆర్ గారు అడ్డైన ఈ ప్రాంతంలో కూడా ఎన్నోసార్లు ఆయనకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది, ఎన్నో దీక్షా శిబిరాలు మరి మేము పెట్టి మరి అక్కడ కూర్చోవడం జరిగింది, అనేక శాంతి ర్యాలీలు కూడా మేము చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మా విషయాన్ని చెవిన వేసుకున్న పాపాన పోలేదు. ఆ యొక్క ప్రభుత్వం అంతా ఆ విధంగా చేస్తూనే ఉంది. ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాల వ్యవస్థ ఇది. 20,000 అంటే ఒక యుగానికి 1,000 పెరిగినట్టుగా మా జీవితము ఆ విధంగా పెరుగుతూ ఉంది. కానీ ఇంతవరకు చూసుకుంటే మా వెనకాల వచ్చిన వారికి 1000 అయిపోయినాయి, ఎన్నో వ్యవస్థలో రెగ్యులరైజ్ అయిపోయింది. కానీ ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ఏం పాపం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ మరి ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ అనే వ్యవస్థను ఈ ప్రాజెక్ట్ అంటారు, వ్యవస్థ అంటారు, దీన్ని రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు. బానిస దేశంలో ఉన్నామా? ఆనాడు ఎప్పుడైతే దొరల కాలంలో ఉన్న పరిపాలన ఇప్పుడు కూడా కొనసాగినట్టే. దొరలు వస్తున్నారు, దొరలు పోతున్నారు, మా ఇంకా బానిస బతుకులు, బాంఛన్ బతుకులు అయిపోతున్నాయి. ఈ వ్యవస్థ మారాలి. ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ని ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట మీరు నెరవేర్చమంటున్నాం. మా కోసం ఇంకేదో చేయమనట్లేదు, కానీ మీరు ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు, మీరు మనసున్న మహారాజని మేము అనుకుంటున్నాం. ఏదైతే మీరు మాట ఇచ్చారో సీఎం గారు, ఆ మాట మీరు నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క సమ్మె ఈరోజు మేము శాంతియుతంగానే కొనసాగిస్తున్నాం. మీరు ఇలాగే చేస్తే మాత్రం ఇది ఉద్యమంగా మారుతుంది, ఆమర నిరాహార దీక్ష పోతుంది. మాలో కూడా ఒక శ్రీకాంతాచారి మళ్ళీ లేవబోతాడు. అలాగైనా సరే మేము సాధించుకుంటామంటే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, సాధించే వరకు మాత్రం మేము వదిలిపెట్టాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. మా విద్యాశాఖలో సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమ్మె నోటీసులు అధికారులకు అందించి మా డిమాండ్ల సాధన కోసం ఇట్టి దీక్షా శిబిరంలో కూర్చోవడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇలాగే మా యొక్క డిమాండ్ల సాధన రెగ్యులరైజ్ మరియు ఎంటీఎస్, ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా, మహిళలకు ప్రసూతి సెలవులు, ఈ ప్రధాన డిమాండ్లతో మేము గత సంవత్సరం ఎలక్షన్లకు ముందు సుమారు 34 రోజుల పాటు దీక్షలు చేసినాం. మా యొక్క రాష్ట్ర నాయకులను పిలిచి మీకు అతి త్వరగా వెట్టి చాకిరి ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందంటే కేవలం ఈ నాయకులు, అది ఏ పార్టీ అయినా, మమ్మల్ని వెట్టి చాకిరి చేయడానికే వాళ్ళు సిద్ధమయ్యారు తప్పితే మా యొక్క డిమాండ్ల సాధనకు ఒక్క అడుగు కూడా ముందడికి వేయడం లేదు. కనీసం రెగ్యులరైజ్ అనేది అయినా న్యాయపరమైన చిక్కులుంటే కనీసం పక్క ఏదైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో పక్క రాష్ట్రంలో సుమారు 36,000 జీతం ఇస్తుంది. ఇక్కడ కనీసం రోజువారీ కూలీ కనీసం 600 కూడా పడతలేదు. 550 కూలీ ఇచ్చుకుంటా వెట్టి చాకిరి చేస్తుంది. ఇలా ఎక్కడ ఏ బట్టల షాపులో, షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళకు కనీసం 1000 రూపాయల జీతం ఉంది. మరి డిగ్రీలు, పీజీలు, ఉన్నత చదువులు చదివి కేవలం 1-2 పాయింట్ల ద్వారా డిఎస్సి కోల్పోయిన వారు బ్రతుకుతేరు కోసం ఈ వ్యవస్థలో పనిచేస్తే కనీసం న్యాయపరంగా డిమాండ్లు నెరవేర్చకుండా వెట్టి చాకిరి చేయడం ప్రభుత్వంకి సరైన పద్ధతి కాదు. ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఇక్కడున్న వెమ్లవాడ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాం. గౌరవ పెద్దలందరికీ ఒకటే, మేము కోరుకునే అన్ని కూడా న్యాయపైన డిమాండ్లు గత 18-20 ఏళ్ళ నుంచి వెట్టి చాకిరి చేస్తున్నాం కాబట్టి మా యొక్క డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ టెంట్ కింద నుంచి కదిలేది లేదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియపరుచున్నాం. సమగ్ర దుండిగల్ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు గంజాయి అమ్మకాలు జరుపుతున్నాయని సమాచారం మేరకు రంగారెడ్డి ఎస్టీఎఫ్బి టీం సిఐ సుభాష్ టీం 2 కేసులలో 2.5 లక్షల విలువ చేసే గంజాయిని మంగళవారం రాత్రి పట్టుకున్నారు. పోచంపల్లి ప్రాంతానికి చెందిన దీపక్ కుమార్, మహ్మద్ షరీఫ్ ఇస్మాయిల్ అనే వ్యక్తులు గంజాయి అమ్మకాలు జరుపుతుండగా వారి వద్ద నుండి 7.460 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద బీహార్కు చెందిన 3 వ్యక్తులు గంజాయి అమ్మకాలు జరుపుతుండగా 1.135 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి అమ్మకాలు జరుపుతూ పట్టుబడిన వారిలో
బీహార్కి చెందిన మిలాన్ కుమార్, మనీష్ కుమార్, అఖిలేష్ కుమార్లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీంలో ఎస్టీఎఫ్బి టీం సిఐ సుభాష్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, అఖిల్, కానిస్టేబుల్ సుధాకర్, రవి, మోహన్ రావు, సుదీప్ రెడ్డి ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, ఏఈఎస్ జీవన్ కుమార్లు అభినందించారు. రాజ్యసభ సభ్యుడిగా సానా సతీష్ ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా పురస్కరించుకుని పెంకిరాజు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బాణసంచ కాల్చి పాలాచారులకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టానికి తగిన గుర్తింపు సతీష్ రాజ్యసభ సభ్యునిగా నియామకానికి ఆయన ఎన్నిక ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ యనమదల రవి మాట్లాడుతూ జిల్లాలోని అభ్యర్థుల గెలుపుకు సతీష్ ఎంతో కృషి చేశారని, కాకినాడ జిల్లా అభివృద్ధికి కృషి చేశారని ఆశిస్తున్నామని అన్నారు. పింకీ వెంకటలక్ష్మి రాయుడు దుర్గ మాట్లాడుతూ ఎన్నికల్లో సతీష్ సూచించిన అభ్యర్థుల విజయానికి కృషి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాదా శివరామకృష్ణ, పెంకె శివ, కూడిపూడి వీరభద్రరావు, సేలం కుమార్, ఎన్ శాంతి, గుత్తుల సతీష్, నాగేశ్వరరావు, ఇళ్ల భవాని, ఇళ్ల కమల, దొడ్డి అప్పలరాజు పాల్గొన్నారు. యనమదల రవి గారు ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని ఎంతో సంతోషంతో ఈరోజు ఒక ఎంపీ సీటు ఆశించిన సానా సతీష్ గారు వెనకాల మేము వర్క్ చేస్తున్నాం. ఆ రోజు ఆ సీటు ఇవ్వలేదని చెప్పేసి మేము ఎంతో బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి కలిపి ఒక తెలుగుదేశం అంటే కష్టాలు తీర్చే పార్టీ, కష్టాన్ని గుర్తించే పార్టీ అని చెప్పి ఇవాళ సానా సతీష్ గారు కష్టాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సీట్ ఇచ్చారంటే చాలా గొప్ప గర్వకారణమైన రోజు ఇదని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక గొప్ప విశేషంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారైన మన పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు కలిసి ఈరోజు సానా సతీష్ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చినందుకు మా మహిళలందరం కూడా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నమ్మకం అంటే టీడీపీ అంటే నమ్మకం అని ఆ వాస్తవాన్ని వాళ్ళ మన సానా సతీష్ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం చేసిన గొప్ప విశేషం, ఆ విశేషంను ఈరోజు మేము అందరం చెప్పుకోవడానికి కూడా చాలా మంచి రోజు అని చెప్పి ఇవాళ స్వీట్స్ అనేవి పంచుకొని ఒక భారీగా సంబరాలు చేసుకుంటున్నాం ఈరోజు కాకినాడలో. వెంకే రాజు గారు ఆధ్వర్యంలో, యనమల రవి గారు ఆధ్వర్యంలో మహిళలందరం ఇది ఒక చిన్నగా, ఇంకా సానా సతీష్ గారు ఇక్కడికి వచ్చి 13వ తారీఖునో 20వ తారీఖున వస్తారని తెలిసింది. ఆ రోజు మహిళల సంబరాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మన కాకినాడ ప్రజలందరూ చూడాలి. అందరూ కూడా ఈరోజు ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చినందుకు గర్వపడుతున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటానండి. నా పేరు రాయుడు దుర్గ, కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను సార్. భారత్ రష్యా మధ్య స్నేహబంధం శిఖరం కంటే ఎత్తైనదని, సముద్రం కన్నా లోతైనదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 రోజుల పాటు రష్యా ప్రకటనకు వెళ్లిన రాజ్నాథ్ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల రక్షణ సహకారంపై చర్చించుకున్నారు. రష్యా స్నేహితులకు భారత్ అన్ని వేళలా అండగా నిలుస్తుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు.
కాశీపేట మండలం మలకపల్లి గ్రామంలో కాటన్ సెట్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 46 బైకులు మరియు ఒక 4 ఆటోలు డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ చెక్ చేసి వాటికి ఫైన్లు వేయడం జరిగింది. ఇందులో భాగంగా మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ గంజా మరియు ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా దేవ్పూర్ ఎస్ఐ ఆంజనేయులు, కాస్పేట ఎస్ఐ ప్రవీణ్, మందమరి ఎస్ఐ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, ఆర్కే పిఎస్ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అయితే ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఇది ఓపెన్ చేస్తే మీకు అది వస్తుంది, ఫ్రీ వస్తుంది, ఇది వస్తుంది, ఫ్రీ వస్తుంది. ఆ రకంగా ఎన్ని రకాల మభ్యపెట్టాలి, అన్ని రకాల మభ్యపెడుతూ వాళ్ళందరూ కూడా ఎక్కడో కాల్ సెంటర్లలో ఎక్కడో ఉండకుండా వేరే స్టేట్లలో ఉండి ఒక టీం పెట్టుకొని ఇట్లందరికీ మెసేజ్ పంపిస్తూ అన్నోన్ ఫైల్స్ కానీ ఈ లింక్స్ కానీ ఉన్న పైసలు అని ఒక 5-10 నిమిషాలలో మొత్తం స్టాప్ అయిపోతుంది కదా. దాని తర్వాత మీరు ఎంత బదులైనా ఏ పొల్యూషన్ జరిగినా ఎట్లా ఒక్క పైసా రాదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కాదు, మెయిన్గా వాళ్ళు ఉండేది ఎక్కడో జార్ఖండ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు. అడిక్షన్ టు డ్రగ్స్, మత్తు పానీయాలకు బానిసైతే మాత్రం మీ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది, ఆర్థికంగా నష్టపోతారు, ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు, నీరు మంచిగా ఉండరు, ఇంట్లో ఇబ్బంది పెట్టినట్టు అవుతారు. అవునా కదా? అది ఎక్కువ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, సైకాలజికల్గా బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది, అంత పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటారు. అవన్నీ మనం చేంజెస్ అవుతూ ఉంటాయి, వాటి జోలికి పోదు మనం. మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రానికి ఫ్యూచర్లో కూడా చాలా చాలా అవకాశాలు ఉంటాయి. మంచి మార్గంలో వెళ్ళండి, నౌకర్లు చేసేటట్టు, జాబ్లు సంపాదించేటట్టు వెళ్ళండి. ఏదో ప్రైవేట్ జాబ్ అయినా కూడా మీ యొక్క ఆర్థికంగా మీరు బలపడుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఆలోచించండి. చెడు మార్గాలను అందరూ కూడా పోకుండా మీ అందరూ కూడా మీకు సహాయం చేస్తూ ఉన్నాం. పోయినట్టయితే మీ యొక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మేము ఇక్కడ నౌకరీ ఇష్టాలు మీ వాళ్ళు ఉంటారు, పోతూ ఉంటాయి, ఏ ఆఫీసర్ కానీ ఉన్నా కూడా. మేము ఎందుకు చెప్తున్నానని మీరు అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాం. మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆలోచనతోనే చెప్తున్నాం. చెడు మార్గంగా ఎవరు కూడా పోవద్దని చెప్తున్నాం. పోతే మీ యొక్క జీవితం నాశనం అవుతుందని చెప్తున్నాం. ఇంకా మిగతా విషయానికి వచ్చేసి ఇప్పుడున్న జరిగేది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మన దగ్గర ఫోన్లు ఉన్నాయి, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ అది వాడుతూ ఉన్నారు. వాట్సాప్లు అందరికీ ఉన్నాయి, గ్రూప్ ఊళ్ళో వాట్సాప్ ఉన్నాయి, అది ఉన్నాయి. ఆ వాట్సాప్ దాన్ని ఏంటంటే సోషల్ మీడియాను చెడుదానికి పెట్టకుండా మంచిదానికి ఉపయోగించుకోండి. చెడుదాన్ని పెట్టి అనవసరంగా దాంట్లో ఒకరినొకరు తిట్టుకున్నాడు, చేసుకున్నాడు, ఆ రకంగా పెట్టుకొని కక్షలు పెంచుకున్నాడు, పార్టీ పరంగా కానీ కుల మతం పరంగా కానీ అట్లాంటి గ్రూపులలో పెట్టుకోకుండా, చేయకుండా, లొల్లి పెట్టుకోకుండా ఎవరైతే అడ్మిన్ ఉంటారో అడ్మిన్ కూడా బాధ్యత నిర్వహించాల్సి వస్తుంది. రేపటి ఏదన్నా కూడా అడ్మిన్ కూడా పట్టుకోవాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఏదన్నా కూడా ప్రపంచం అంతా కూడా ఫోన్లో ఉంది. ఇంటికాడ కూర్చుంటే మనం మొత్తం నడిచిపోతుంది. బ్యాంకులో పోతున్నాం, మనం ఎక్కువైతే బ్యాంకు పోతలేం. ఏదైనా కట్టాలన్నా చేయాలన్నా కూడా ఫోన్ నుంచే అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ నుంచి మన ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఏదన్నా కూడా దాంట్లోకి వెళ్ళి మనం పైసలు కడుతూ ఉన్నాం. మనకి అకౌంట్లో వేసినా కూడా దాంట్లోకి వెళ్ళి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎంత ఉపయోగం. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మందమరి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. దీనికి ఇచ్చేసినటువంటి మల్కపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం, శుభోదయం అందరికీ. మెయిన్గా ఏంటంటే ఒకటి వచ్చేసి ఈ గ్రామంలో మనం చూసినట్టయితే వెనుకట మీకు అందరూ తెలుసు చాలా నిర్బంధం ఉండేది. వాళ్ళ మూమెంట్ ఉండి మనకు ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళతోని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళతోనే అట్లా మనకు ప్రాబ్లమ్స్ ఏరియస్ అయితే ఉంటుంది. ఇప్పుడు లొల్లులు ఏం లేవు. అందరూ కూడా ఊళ్ళల్లో అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ, దుప్పము వ్యవసాయం చేసుకుంటూ, కొంచెం మంది అంటే కంపెనీలో కానీ వేరే జాబ్ చేసుకుంటూ చాలామంది ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా కూడా యూత్కు మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి. బయట మనకు నోటిఫికేషన్స్ పడుతూ ఉన్నాయి, జాబ్స్ వస్తూ ఉన్నాయి. మేము ఈ రిజర్వేషన్లు సంబంధించి మీరు కొంచెం చదువుకొని ముందుకెళ్ళి అన్నిటిలో పార్టిసిపేట్ అయ్యి ముందుంటే కంపల్సరీ జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకోకుండా మెయిన్గా ఈ తాగుడికి ఎస్ఐగారు చెప్పినట్టు గాంజా కానీ తాగుడు కానీ దాన్ని బానిసాయి ఇంట్లో గొడవ పెట్టుడు, తల్లిదండ్రులతోని బయట గొడవ పెట్టుకున్నాడు, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, అనవసరంగా ఏదైనా కేసు అయిందంటే మాత్రం మీ యొక్క బంగారు భవిష్యత్తు అనేది నాశనం అయిపోతుంది. ఒక చిన్న కేసు ఉన్నా కూడా రేపు పొద్దుగాల మీకు సెక్యూరిటీ నౌకరు కూడా ఎవడియ్యాడు, గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతారు. ఆ క్యారెక్టర్ మంచిదా కాదా, ఇంట్లో ఎప్పుడు వాళ్ళు అయ్యాన్ని కొడతాడు, కేసు అయినా ఈయన మీద అది ఉన్నది ఇది ఉన్నదంటే మాత్రం ఏ నౌకల్లో రావు మీకు. మళ్ళీ ఇంటికాడికి వచ్చి మళ్ళీ ఇదే వ్యవసాయం చేసుకుంటా, అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ బతకాలి. కాబట్టి రోజులు చేంజ్ అవుతున్నాయి. అందరూ కూడా ముందు పోతుంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అనవసరంగా ఇబ్బంది పడకండి. చిన్న చిన్న గొడవలకు, చిన్న పంచాయతీలకు గొడవలు పెట్టుకొని కేసు విధంగా పోకండి.
శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు భోజనశాల మరియు కళ్యాణ మండపంను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం వెంకటపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు భోజనశాల మరియు కళ్యాణ మండపంను పూజా కార్యక్రమం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఈ కార్యక్రమంలో శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.